నమస్తే, వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం కాట్రానికోన మండలం చెయ్యూరులో ఆయన అభిమానులు, కూటమి కార్యకర్తలు భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. జనసేన నాయకులు వటపల్లి నాగభూషణం ఆధ్వర్యంలో చెయ్యూరు దాసులమ్మ గుడి వద్ద ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరానికి డోనర్స్ పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. రక్తదాన చివరి కార్యక్రమానికి దాతలు పెద్ద ఎత్తున రావడం ఆనందదాయకమని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఈ శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం, వన మహోత్సవం నిర్వహించడం స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే దాట్ల పేర్కొన్నారు. అనంతరం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. సెప్టెంబర్ 2 కొణిదెల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చెయ్యూరు గ్రామంలో మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీన్ని స్వచ్ఛందంగా చాలామంది రావడం జరిగింది. 100కు పైగా యూనిట్లు వస్తాయని చెప్పేసి ఆశిస్తున్నాం. తర్వాత ఏంటంటే ఇదే బాటను అనుసరించి ప్రతి సంవత్సరం ఇదే నడకని ఎదరు తీసుకెళ్ళి భావితరాల భవిష్యత్తుకి చేయాలని చెప్పేసి సేవ్ ఏ లైఫ్ గివ్ ఏ బెడ్ అని చెప్పేసి ఒక మనిషి ప్రాణం లేపట్టినాకి ఒక ప్యాకెట్ బ్లడ్ పనిచేద్దాం. కానీ ప్రతి పౌరుల్లోనే 6 లీటర్ల బ్లడ్ ఉంటుంది కాబట్టి 250 ml ఇచ్చినంత రాన్నే ఏ మనిషికి ఏమీ కాదు. కానీ ఇవ్వాలన్న దృక్పథం మాత్రం ఉండాలి. అదే పరిస్థితిలో ఎదరికెళ్ళాలని ఆలోచిస్తున్నాం. అదేవిధంగా మా చెయ్యూరు గ్రామంలో వైఫ్ అండ్ హస్బెండ్లు ఇద్దరు ఎదరికొచ్చి బ్లడ్ దానం చేయడం కూడా జరిగింది. అటువంటి కార్యక్రమం రాబోయే రోజుల్లో ఇంకా మరికొన్ని జంటలు పెరగాలని చెప్పేసి ఆశిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశిస్తూ, తర్వాత ఏంటంటే ఈయన పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉండగా పంచాయతీరాజ్ సంబంధించిన ఫండ్స్ పంచాయతీలకు 15th ఫైనాన్స్ వచ్చినప్పుడు దాంట్లో విధంగా ఏ విధమైన వర్క్ చేసినప్పటికీ కూడా అధికారులు కానించి గత ప్రభుత్వాల్లో అందరూ 100కి 50%